మహబూబాబాద్ లో ప్రజెంట్లీ ఇక్కడ చూసినట్లయితే టోటల్ కూరగాయలు మనుషులకు నిత్యావసర వస్తువులు ఏదైతే అవసరం ఉందో అట్టి వస్తువులు ఇక్కడ పెట్టేసి ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకుంటూ నిత్యావసర సరుకులు కూరగాయలు పండ్లు ఇంకేమైనా అవసరం ఉంటే కూడా ఇక్కడ పబ్లిక్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్రజెంట్లీ మనకు మహబూబాబాద్ ఇందిరాగాంధీ సెంటర్ లో ఉన్నటువంటి తొర్రూరు బస్టాండ్ అంటారు దీన్ని. తొర్రూరు బస్టాండ్ లో ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్ లో పబ్లిక్ కోసం అందుబాటులో కూరగాయలు పెట్టి అందియడం జరుగుతుంది. ఇక్కడ పోలీస్ వారు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని డిస్టెన్స్ మెయింటైన్ చేపిస్తూ కూరగాయలు అమ్మిస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళు పెట్టిన ఇంకా లాక్డౌన్ పొడిగించారు కాబట్టి కూరగాయలు కొనడానికి ఇంకా కొంచెం టైము వెసులుబాటు కల్పించారు పోలీస్ సిబ్బంది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి కూరగాయలు చిరు వ్యాపారులు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేపిస్తూ ప్రతి ఒక్కరిని కూరగాయలు తీసుకొని వెళ్ళేటట్టు పూర్తిగా సహకరిస్తున్నారు. ప్రజెంట్లీ చూడండి చాలా పెద్ద మార్కెట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడంలో ఇబ్బంది అయినా కూడా పోలీసు వారు డిస్టెన్స్ మెయింటైన్ చేపిస్తున్నారు. వాళ్ళు చాలా పబ్లిక్ పొద్దున కావాల్సింది ఈ రోజు ఆదివారం అయినందున ప్రతి ఒక్కరు వచ్చేసి కూరగాయలు తీసుకొని చాలా ఆనందంగా వెళ్ళిపోయి లాక్డౌన్ కు మళ్ళీ సమయం కేటాయిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మాస్కులు వేసుకున్నారు. మాస్కులు పెట్టుకొని ఇక్కడికి వచ్చేసి కూరగాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇందిరాగాంధీ సెంటర్ లో అక్కడ జరుగుతున్న మార్కెట్ కు ఆనుకొని కొన్ని రైతులు కొంతమంది ఇక్కడికి పండ్లు తన చెలకలో పండించినటువంటి ఫ్రూట్స్ పండ్లు ఏవైతున్నాయో అవి అమ్ముతున్నారు. ఏ విధంగా అమ్ముతున్నారు, వీళ్ళు ఏం రేట్కి అమ్ముతున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీది ఏ ఊరు? మీది శనిగపురం. మీరు సొంతంగా పండించారా, మారు వేరే దగ్గర నుంచి సప్లై చేస్తున్నారా? సొంత పండి. ఓకే, ఇప్పటి వరకు ప్రజానికానికి అంటే ఈ రోజు మీకు ఎంత టైం ఇచ్చారు అమ్ముకోవడానికి? ఒక కాయల లెక్క అమ్ముతున్నారా, కేజీల లెక్క అమ్ముతున్నారా? ఓకే, ఎట్లా కేజీ అమ్ముతున్నారు? అంటే మార్కెట్లో ఈ రోజు అన్ని బంద్ ఉన్నాయని చెప్పేసి ఏమైనా ఎక్కువ కానీ తక్కువ కానీ అమ్మటం జరుగుతుందా? అంటే ఇంతకు ముందు జనరల్ గా పబ్లిక్ లాక్డౌన్ ప్రకటించక ముందు ఏ విధంగా అయితే వ్యాపారం ఉందో అదే విధంగా అమ్ముతున్నారా? ఇప్పుడు వ్యాపారం చేసినట్లయితే బండ్ల మీద అమ్మేటువంటి వ్యాపారస్తులు వ్యాపారం వేరు. మీరు చేనులో పండించి డైరెక్ట్ ట్రాక్టర్లో తీసుకొచ్చారు కాబట్టి ట్రాక్టర్లో ఏ విధంగా అమ్ముతున్నారు? 20-30 రూపాయలు. ఓకే, మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ అమ్మే ప్రసక్తి లేదు. ఓన్లీ లాక్డౌన్ ఉన్నా లేకపోయినా మేము రైతులం కాబట్టి మాకు వచ్చినటువంటి మా ఆదాయాన్ని అధికంగా అమ్మేటువంటి ఛాన్స్ అయితే మేము ఇవ్వట్లేదు. ప్రజానికానికి అందుబాటులో మాకు ఇచ్చిన టైంను కేటాయిస్తూ రీజనబుల్ రేట్కి అమ్ముతున్నాం అని చెప్పేసి రైతు చెప్పడం జరుగుతుంది. V3 న్యూస్ కెమెరామెన్ అరవింద్తో ప్రభాకర్, మహబూబాబాద్.